హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేదైతే వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 4 మడతలు వేసేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా తడితాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటాయండి. అందుకోసం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. మీకు హ్యాండ్ దగ్గర ముడతలు లేకుండా, చంక వైపున ఏ విధమైన ముడతలు లేకుండా ఏ విధంగా హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇప్పుడొచ్చేసి కింద వైపున పట్టీ కోసం ఒక పావించండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఇంకా హ్యాండ్ వచ్చేసి 10 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి హ్యాండ్ పొడవు. ఓకేనా? చూడండి. పావించి వచ్చేసి పట్టీ కుట్టుకోవడానికి తగ్గిపోతది. ఇక్కడ హ్యాండ్‌ని జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది. అంటే రెడీ అయిన తర్వాత నాకు 9.5 ఇంచ్ ఉంటదండి. ఓకేనా? ఈ విధంగా అయితే 10 ఇంచులకి మార్క్ పెట్టుకున్నాం గదా! అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? దీనికి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులండి. చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు ఉందనమాట. అందుకోసం ఈ విధంగా 3.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఎంతండి చంక రౌండు? 16. అందులో సగం ఎంతండి? 8 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా ఒక 5.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ప్లస్ ఖర్చు. ఇంకా ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఈ 2 ఇంచుల దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. చూడండి. ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి పావించులోకి, పావించి దగ్గర నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగం దగ్గరికొచ్చేసరికి గీత కానించి గీత రాజేస్తే ఏ విధంగా ఉంటదో, ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకోవాలండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. మీకు హ్యాండ్ దగ్గర ఎటువంటి ముడత రాదనమాట. ఓకేనా? హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయంటే 2 కారణాలండి. ఈ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయలేదనేసి, ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ ఓవర్ కరెక్ట్‌గా మార్క్ చేయలేదని. ఈ 2 కారణాల వల్లే మనకొచ్చేసి హ్యాండ్ దగ్గర ముడతలొస్తాయనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకుందాం. కట్ చేసిన తర్వాత హ్యాండ్‌కి ఏ విధంగా లోతు తీయాలనేదైతే చెప్తానండి. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశాను. ఈ విధంగా మిడిల్‌కొచ్చేసి డాట్ పెట్టేసాననమాట. ఓకేనా? హ్యాండ్‌కి లోతు తీసేటప్పుడు ఈ విధంగా హ్యాండ్‌నైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఓకేనా? ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం కదండీ! ఇక్కడి నుంచి 1 ఇంచ్ అనమాట. ఎవరికైనా ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఎంతుంది? 7 ఇంచెస్ అనమాట. అందులో సగం ఎంతండి? 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేయండి. ఇక్కడొచ్చేసి హ్యాండ్‌కి లోతు వచ్చేసి ఒక గీతకు ముప్పావు ఇంచ్ అనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి. ఈ చంక దగ్గర నుంచి ఈ విధంగా ఈ ముప్పావు ఇంచులకి ఈ విధంగా నిదానంగా కలిపేయాలనమాట. ఇంక ఈ ముప్పావు ఇంచు దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్‌తోటి ఈ విధంగా అయితే కలిపేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టయితే కట్ చేయాలనమాట. ఓకేనండి? చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రనర్‌కైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? చూడండి. ఈ విధంగా షేప్ రావాలి. స్టార్టింగ్, ఎండింగ్ అనేది పూసగా రావాలండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ దగ్గర అదేంటంటే, ప్రతి ఒక్కటి ఎల్బో హ్యాండ్ కాబట్టి ఈ విధంగా డౌన్‌కి 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాం. ఇదే షార్ట్ హ్యాండ్ ఏస్తున్నారు ఇదే కస్టమరు. అట్లాంటప్పుడు ఎంత పొడవైతే తీసుకున్నాం అంటే, ఒక 7 ఇంచెస్ ఖర్చులతో కలిపి ఒక 7 ఇంచులు వేస్తున్నారంటే, అందులో సగానికి ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఎవరికైనా కూడా ఒక 7 ఇంచులు ఖర్చులతో కలిపి మార్కింగ్ పెడుతున్నాము. షార్ట్ హ్యాండ్ కావాలి అన్నోళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి అందులో సగం ఎంతొచ్చిందో అంత మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓన్లీ ఒక 7 ఇంచెస్ ఏనా అంటే 7 ఇంచెస్ అనే కాదండి. ఒక 6 ఇంచెస్ ఇంకా ఒక 5 ఇంచులు, ఇంకా 4 ఇంచులు అట్లా ఉన్నప్పుడు ఇంకా ఎంతొచ్చిందో ఖర్చుతో కలిపి హ్యాండ్ డౌను అంత మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనండి. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.